హలో ఎవ్రీవన్, మనం బేసిక్ ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది. మనం స్టాక్ మార్కెట్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే వీడియోస్ అయితే తెలుస్తూ ఉంటాం. ప్రతిరోజు అయితే వీక్లీ అట్లీస్ట్ మన 3 వీడియోస్ అయితే మనం స్టాక్ మార్కెట్ గురించి అయితే తెలుసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే మనం స్టాక్ మార్కెట్ గురించి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. మిగతా వాళ్ళైతే వీడియోని మాత్రం స్కిప్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం కీ పాయింట్స్ అయితే స్టాక్ మార్కెట్ కీ పాయింట్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటిది అంటే కీ పాయింట్స్ అంటే స్టాక్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఏ బెస్ట్ స్టాక్స్, మనం ఏవి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అనేది మనం ఇవి ప్రతి వీడియోలో మనం తెలుసుకుందాం. స్టాక్స్ గురించి అంటే ఏంటి, స్టాక్ అంటే ఓనర్షిప్ షేర్స్ ఈజ్ ఏ కంపెనీ అనేది ఈ రకంగా ఉంటుంది. అసలు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, బై సెల్, దీనికి అయితే రీజన్ ఏంటి, ఎన్ఎస్సి బిఎస్సి గురించి అయితే మనం తెలుసుకోవాలి. తర్వాత బ్రోకర్ ఏంటంటే మనం షేర్స్ కొనాలంటే ఏదో ఒక బ్రోకర్ కావాలి. లాట్స్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ అనేవి ఇప్పుడు మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడైతే నేనైతే జిరోదా యాంజిల్ వన్ అయితే బ్రోకర్ని యూజ్ చేస్తున్నాను. దాంట్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైతే జాయిన్ అయితే అవ్వండి. ఇంకోటి పోర్ట్ఫోలియో, మనం ఎలాంటి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి, ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఎలా దాన్ని యూజ్ చేయాలని చెప్పేసి దాని గురించి అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది పూర్తి వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మనం వీటి గురించి అయితే కంప్లీట్గా డాటా అనేది మనం తెలుసుకుంటాం. వీటనేది ఇవి మెయిన్ అయితే కీ కాన్సెప్ట్స్ ఏంటంటే స్టాక్ ఒకటి, మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది, బ్రోకర్ ఏదైతే బెస్ట్ అంటే బ్రోకర్స్ చాలా నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నాయి. దాన్ని మనం ఎలా చేయాలి, తర్వాత మనం ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత పోర్ట్ఫోలియో అసలు మనం ఎలా బిల్డ్ చేయాలి, ఎన్ని స్టాక్స్ ఉండాలి, అసలు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది ప్రతిదీ మనం తీసుకోవాలని ప్రతి వీడియో కూడా మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుంటాం. దీనికి వచ్చేది కంప్లీట్గా వీడియోస్ అనేది వీటి గురించి ఉండడం జరుగుతుంది. ఇంక మళ్ళీ చెప్తున్నారు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు మాత్రమే చూడండి. స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, మిగతా వాళ్ళైతే కంప్లీట్గా దీన్ని స్కిప్ చేసి మాత్రం వేరే వర్క్ అయితే ఫస్ట్ అయితే ఈక్విటీ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓనర్షిప్ షేర్స్, తర్వాత డెట్ అంటే లోన్స్ టు కంపెనీస్ అంటే బాండ్స్ గురించి చాలా మంది అయితే బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ దాని గురించి తెలుసుకుంది. తర్వాత డెరివేటివ్స్ అంటే కాంట్రాక్ట్ బేస్డ్ అంటే స్టాక్ ప్రైస్ వాటి గురించి అయితే మనమైతే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం. వీటి గురించి అయితే ఒకటి ఈక్విటీ గురించి తెలుసుకుంటాం, డెట్ గురించి తెలుసుకుంటాం. లోన్స్ టు కంపెనీస్ అంటే బాండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత డెరివేటివ్స్, ఇంకోటి ఏంటంటే ఈటీఎఫ్స్ గురించి అయితే మనం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే బేస్ నేను ఏంటంటే చాలామంది అంటే బీస్లలో ఇదైతే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి రిస్క్ తక్కువ అండ్ రివార్డ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎలాంటి రిస్క్ లేకుండా మాత్రం మనమైతే ఈటీఎఫ్స్లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం బీస్లో ఉంటే చాలా వరకు అయితే వాటి గురించి అయితే చాలా తెలియదు. ఇప్పుడైతే మనం దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, తర్వాత వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఈటీఎఫ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మార్కెట్ ఇండెక్స్ గురించి అయితే మాట్లాడుకునేది. సెన్సెక్స్ అంటే బిఎస్లో 30 స్టాక్స్ ఇండెక్స్లో ఉంటే, తర్వాత నిఫ్టీ నిఫ్టీ 50 అంటే 50 స్టాక్స్ ఇండెక్స్ మాత్రం మనం ఉంటాయి. దీంతో పాటు అదే బీస్ల గురించి అయితే మనం డీటెయిల్స్గా అయితే మనం తెలుసుకుంటాం. ప్రతి బీస్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మనం దాని గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఆటో బీస్ అని చాలా సెక్టర్స్ గురించి అయితే మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుంటాం. దాంట్లో మనం ఎంతవరకు వేస్తే బెటర్, ఎంత పర్సెంటేజ్ రిటర్న్ తీసుకోవాలి, తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనే విషయాలు కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ప్రతి దాని గురించి అయితే మనం నేర్చుకుంటాం. తర్వాత ఇప్పుడు నేనైతే నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఆటో బీస్, తర్వాత గోల్డ్ బీస్ వీటిలో అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేశాను. తర్వాత వాటి గురించి ఎలా చేయాలి, ఎంత రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్, అసలు లాంగ్ టర్మ్ అంటే కొన్ని ఇయర్స్కి చేస్తే మాత్రం దాన్ని లాంగ్ టర్మ్గా అంటాం. తర్వాత షార్ట్ టర్మ్ బై సెల్ అంటే జస్ట్ ఒక 1 వీక్ గురించి, 1 వీక్ అంటే కొన్ని డేస్, కొన్ని 3-4 డేస్, లేకపోతే 1 వీక్,
2 వీక్స్లో చేసేది అనేది షార్ట్ టర్మ్గా మనం చేస్తాం. దాన్ని స్వింగ్ ట్రేడింగ్ కూడా అంటాం. వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. తర్వాత డైవర్సిఫికేషన్స్ అంటే మనం ఒక డిఫరెంట్ సెక్టర్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని డైవర్సిఫికేషన్స్ అంటాం. దాని గురించి అయితే మనం అప్కమింగ్ వీడియోస్లో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా లాస్ అనేది ఉండదు. తర్వాత స్వింగ్ ట్రేడర్ అనేది ఓకే బెటర్, అంటే ఎవరి దాని మార్కెట్ పైన గ్రిప్ ఉండే వాళ్ళు మాత్రం స్వింగ్ ట్రేడింగ్ అయితే చెయ్యాలి. ఎప్పుడు దాని గురించి క్లియర్గా మార్కెట్ గురించి ఏ స్టాక్ అయితే తెలుస్తుంది అని ఒక స్క్రీనర్స్ ఉంటాయి, స్క్రీనర్స్ గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ విధంగా చేసిన వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయితే అవ్వడం జరుగుతుంది. డైవర్సిఫికేషన్స్ అంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది డిఫరెంట్ దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బెటర్. మన స్టాక్స్ అనేది ఒకే స్టాక్స్లో కాకుండా మనం ఉన్న అమౌంట్ను ఒక్కొక్క స్టాక్స్లో ఎంత అమౌంట్ వేయాలి, ఎంతవరకు అయితే బెటర్ అని చెప్పేసి అప్కమింగ్స్ వీడియోస్లో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అయితే ఎసెన్షియల్ టర్మ్స్ అనేది గురించి అయితే మనం నేర్చుకుంటాం. అందులో అయితే ఐపీఓల గురించి అయితే మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఐపీఓ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏదైతే ఇప్పుడు మనం ఐపీఓ ఏది బెటర్ మనం అయితే ఎలా లిస్ట్ అవుట్ అవుతుంది ప్రతి దాని గురించి అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఐపీఓ గురించి అయితే మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది కంపెనీస్ ఫస్ట్ పబ్లిక్ సేల్స్ అనేది మనకైతే ఫస్ట్ మనమైతే దాంట్లో ఐపీఓలో లిస్ట్ ఎవరైతే లిస్ట్ చేస్తారో దాని గురించి అయితే ఐపీఓ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది అదొక సబ్జెక్ట్ కింద మన నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో బుల్ మార్కెట్, బేర్ మార్కెట్. ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది బేర్ మార్కెట్లో ఉంది. కరోనా టైంలో ఎంతైతే ఫాల్ అయిందో మళ్ళీ అదే విధంగా ఇప్పుడైతే ఫాల్ అయితే ఉంది. ఏదైతే మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ అయితే మనకైతే లో కాస్ట్లో మాత్రం ప్రజెంట్ అయితే దొరుకుతున్నాయి. అందులో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకనేది బెస్ట్ ఆపర్చునిటీ. ఇది అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎవరి దగ్గర అయితే డబ్బులు అయితే ఉన్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ ఇది అనేది. ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరు చెప్పినా ఏం చేసినా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా లాస్ అవ్వరు. దాని గురించి తెలుసుకోవాలంటే అప్కమింగ్ వీడియోస్లో ఏదైతే బెస్ట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి అప్కమింగ్ వీడియోలో మనం వాటి గురించి అయితే ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు బేర్ మార్కెట్లో ఉంది. మార్కెట్ అనేది చాలా వరకు అయితే ఫాల్ అయితే అవ్వడం జరిగింది. మనకైతే ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుందో అప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనం ఎప్పుడైతే మార్కెట్ లోలు వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు అనేది ప్రతి స్టాక్ యొక్క లో కాస్ట్లో అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఒక హై ఉన్నదాన్ని లోకు మనకు దొరుకుతుంది కాబట్టి చీప్గా దొరుకుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎప్పుడైతే కొని పెట్టుకున్నాం మనకు తర్వాత ఎప్పుడైతే అది హైకి పోయినప్పుడు మన ప్రాఫిట్ మనం తీసుకొని తర్వాత ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకైతే మంచి ఆపర్చునిటీ దీనిది ఇన్వెస్ట్మెంట్ పరంగానైతే. అందు గురించి అని దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ ఎప్పుడు ఎంట్రీ కావాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది అప్కమింగ్ వీడియోస్లో. తర్వాత డివిడెంట్, కంపెనీ డివిడెంట్స్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ఆ డివిడెంట్ దేంట్లో వేస్తే డివిడెంట్ ఎప్పుడు ఇస్తారు, ఏ రకంగా ఇస్తారని చెప్పేసి కంపెనీ యొక్క ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటారు. డివిడెంట్ అనేది ఎప్పుడు మనకి ఈ రకంగా వస్తుందని చెప్పేసి అప్కమింగ్ వీడియోలో దీని గురించి అయితే క్లియర్గా అయితే మనం మాట్లాడుకుంటాం. మనం దేంట్లో వేస్తే ఎక్కువ డివిడెంట్ వస్తుంది, ఏ రకంగా వేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవరికి డివిడెంట్ వస్తుంది, ఎవరికి రాదు అనేది అప్కమింగ్ వీడియోలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఐపీఓల గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం. తర్వాత ఐపీఓ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఐపీఓ. దీని తర్వాత బుల్ మార్కెట్ అయితే మనం పైకి వెళ్తుందో దాన్ని బుల్ అంటామంటే. తర్వాత బేర్ మార్కెట్ అంటే డ్రాప్ అవ్వదండి. ఇప్పుడు బేర్ మార్కెట్లో ఉంది మార్కెట్ అనేది చాలా వరకు అయితే ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఈ ఫాల్లో మనం అయితే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామో మంచి ఆపర్చునిటీ. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయినప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళకనేది మంచి ప్రాఫిట్ అనేది కనబడుతుంది. ఇంకా మీరు వెయిట్ చేస్తే ఎప్పుడైతే సరే ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇంకా ఫాల్ అయింది, దాన్ని యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏదైతే ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవి అనేది
అప్కమింగ్ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడైతే స్వింగ్ ట్రేడర్స్ అనేది చాలా కేర్ఫుల్గా వాళ్ళు చేసుకోవాలి. స్వింగ్ ట్రేడింగ్ ఉంటారు వాళ్ళకైతే మార్కెట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే వేయాలి. లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనేది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ ఎన్ని అనేది మనం మాట్లాడుకుందాం. ఎన్ని స్టాక్స్ తీసుకొని ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి, ఒక్కొక్క స్టాక్లో ఎంత వేయాలి, ఏ రకంగా వేసుకుంటే మనం అన్నది మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనమైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక్క స్టాక్లో కాకుండా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. అది ఏది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు మనం ఎగ్జిట్ కావాలి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవడం జరుగుతుంది మనం అప్కమింగ్ వీడియోస్లలో. గెట్టింగ్ స్టార్టెడ్. మనం ఇప్పటికైనా మీరు ఆలస్యం చేయకుండా డిమోట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఏంటంటే నేనైతే యూజ్ చేసే 2 బ్రోకర్స్ అంటే యూజ్ చేస్తున్నాను. ఒకటి జీరోదా, రెండోది అంటే యాంజిల్ 1. ఈ రెండింటిని కూడా నేను యూజ్ చేస్తున్నాను. వాటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో మీరు నా అకౌంట్ నుంచి అవసరం లేదు. మీకు ఇక్కడైనా మీరు డిమోట్ అకౌంట్ ఓపెన్ చేసి మాత్రం చూస్ ఏ కరెక్ట్ అంటే కరెక్ట్ బ్రోకర్ని మాత్రం చూస్ చేసుకోండి. జీరోదా యాంజిల్ అనేది బెటర్ అకౌంట్స్ అని నేనైతే అనుకుంటున్నాను. చాలామంది అయితే వీటిని మాత్రం యూజ్ చేస్తున్నారు. మీరు ఇలాంటి యూజ్ చేస్తే మాత్రం బెటర్ ఉంటుంది. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఫైండ్ యువర్ అకౌంట్ అంటే మీరు ఏదైతే చూసుకొని కరెక్ట్గా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం అయితే స్మాల్ అంటే చిన్నదాని నుంచి స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ మీరు ఒక 1 year వరకు ఓన్లీ 10,000 మాత్రమే, అంటే 5,000 to 10,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అవగాహన వస్తుంది. ఈ 1 yearలో మీరు అనేది ప్రాక్టీస్ అయితే అంటే మీరు నేర్చుకోండి. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న తర్వాత మీరు అనేది క్యాపిటల్ని మాత్రం పెంచండి. అప్పటి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు చాలా ఓపికగా విన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.